హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ విక్రమ్ కృష్ణ చేతులు కాళ్ళు తాడుతో కట్టేయడంతో విక్రమ్ కృష్ణ తన కట్లు విప్పమని రాధను అడుగుతాడు. రాధ విప్పను అంటుంది. విక్రమ్ కృష్ణ తన చేతులతో కాళ్లకున్న కట్లు విప్పుకొని రాధను పట్టుకోబోతూ ఉంటాడు. రాధ పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధను వెనక నుంచి పట్టుకుంటాడు. రాధ ఏంటిది అంటుంది. విక్రమ్ కృష్ణ కట్లు విప్పించే పద్ధతి అంటాడు. రాధ ఇలా ఎవరైనా కట్లు విప్పిస్తారా అంటుంది. విక్రమ్ కృష్ణ ఇలా ఎవరైనా మొగుడిని కట్టేస్తారా అని అడుగుతాడు. రాధ నువ్వు నా మొగుడివి కాదు అంటుంది. విక్రమ్ కృష్ణ అందరి దృష్టిలో నీ మొగుడినే కదా అంటాడు. రాధ నా దృష్టిలో మాత్రం ఆపద్ధర్మ మొగుడివి మాత్రమే అంటుంది. విక్రమ్ కృష్ణ నా దృష్టిలో కూడా ఆపద్ధర్మ మొగుడిని మాత్రమే అంటాడు. రాధ మరి వదులు అంటుంది. విక్రమ్ కృష్ణ మరి విప్పు అంటాడు. రాధ విప్పితే కానీ వదలవా అంటుంది. విక్రమ్ కృష్ణ వదిలితే కానీ విప్పవా అంటాడు. రాధ విప్పను అంటుంది. విక్రమ్ కృష్ణ అయితే నేను వదలను అంటాడు. రాధ నేనే వదిలించుకుంటాను అంటూ విక్రమ్ కృష్ణ వైపు తిరిగి విక్రమ్ కృష్ణకు చక్కలిగిలి పెట్టి రాధ తప్పించుకుని కిందికి పరిగెత్తుతుంది. విక్రమ్ కృష్ణ రాధ వెనకే పరిగెత్తుతూ రాధను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందరూ విక్రమ్ కృష్ణ రాధను చూస్తూ ఉంటారు. నందగోపాల్ రామలింగం విక్రమ్ కృష్ణను పట్టుకుంటారు. సునంద ఏమైందని అడుగుతుంది. రాధ ఏం లేదత్తయ్య, నేను మీ అబ్బాయి దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాము అంటుంది. నందగోపాల్ మరి మీలో దొంగ ఎవరు అని అడుగుతాడు. రాధ నేను పోలీసు, అతనే దొంగ అంటుంది. నందగోపాల్ దొంగ చెయ్యి కట్టేశావు ఓకే, మరి దొంగేంటి పోలీస్ వెంట పడుతున్నాడు అని అడుగుతాడు. రాధ కట్లు విప్పమని వెంట పడుతున్నాడు మామయ్య అంటుంది. విక్రమ్ కృష్ణ నందగోపాల్ రామలింగం దగ్గర నుంచి తప్పించుకొని రాధ వెనుక పరిగెడుతూ ఉంటాడు. రాధ రామచంద్రయ్య దగ్గరకు వచ్చి రామచంద్రయ్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ పట్టుకోండి పట్టుకోండి అని రామచంద్రయ్యని అడుగుతూ ఉంటాడు. రాధ మీ అల్లుడు నన్నే పట్టుకోలేకపోతే ఇక దొంగల్నే పట్టుకుంటాడు అంటుంది. దొంగలిలా పారిపోతూ ఉంటే పట్టుకోండి పట్టుకోండి అంటూ చుట్టుపక్కల వాళ్ళను హెల్ప్ అడుగుతాడా ఏంటి అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ రాధను వెనక నుంచి చేతులు పట్టుకుంటాడు. రాధ వదులు, అందరూ చూస్తున్నారు ప్లీజ్ అంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న దమయంతి వసుంధరతో రాధ ఎంత బరితెగించిందో చూసారా అని అడుగుతుంది. ఇది హాల్ అనుకుంటుందా లేక బెడ్రూమ్ అనుకుంటుందా అంటుంది. వసుంధర పిదప కాలం పిదప బుద్ధులు అంటుంది. రాధ వెళ్ళబోతూ ఉంటే విక్రమ్ కృష్ణ రాధ వెనకాలే వస్తూ ఉంటాడు. రాధ నా వెంట ఎందుకు వస్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం, ఏం చేస్తున్నావు అంటుంది. విక్రమ్ కృష్ణ రాధకు మాత్రమే వినిపించేలా బ్లౌజ్కి హుక్స్ ఊడిపోయాయి అంటాడు. రాధ చేతులతో తన బ్లౌజ్ను చూసుకొని షాక్ అవుతుంది. విక్రమ్ కృష్ణ ఈ విషయం చెప్పాలనే ఇందాకటి నుంచి నీ వెనకాల పరిగెత్తుతున్నాను, నువ్వేమో వినిపించుకోకుండా పరిగెత్తుతున్నావు అంటాడు. రాధ సారీ అంటుంది. విక్రమ్ కృష్ణ అలాగే నిల్చో, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి పెట్టొచ్చా, మళ్ళీ దీనికి కూడా గొడవ చేస్తావా అని అడుగుతాడు. రాధ పెట్టమని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ రాధ బ్లౌజ్కి హుక్స్ పెడతాడు. రాధ థ్యాంక్స్ చెప్తుంది. విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతూ ఉంటే రాధ ఒక నిమిషం అంటూ విక్రమ్ కృష్ణ కట్లు విప్పుతుంది. నీకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వనా అంటూ నువ్వు ట్రూ జెంటిల్మెన్వి అంటుంది. విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతాడు. ఇక అను సునంద దగ్గరికి వెళ్ళి తనకొచ్చిన సంబంధం ఖాయం చేయమని అడుగుతూ ఉంటుంది. రామలింగం అనుకి సంబంధమా నెవర్ అంటూ మన్మధుడే దిగొచ్చినా మనల్ని కాదనదు కదా అని అనుకుంటూ ఉంటాడు. అను ఆ అబ్బాయి తనకు బాగా నచ్చాడని చెప్పి తనకు త్వరగా పెళ్లి చేయమని అడుగుతూ ఉంటుంది. రామలింగం షాక్ అవుతాడు. రామలింగం సునంద నందగోపాల్తో రామచంద్రం గారు బాధపడడం చూశాను, మీరు ఆయన పక్కనుంటే బాగుంటుంది అని చెప్పడంతో సునంద నందగోపాల్ పక్కకు వెళ్ళిపోతారు. రామలింగం అనుతో సడన్గా ఈ సంబంధం చేసుకుంటే నా గతేంటి అని అడుగుతాడు. అను తమరికి అవసరం లేనివన్నీ చేసుకుంటున్నారు కదా, నా బతికేదో నేను చూసుకోవాలి కదా అంటుంది. రామలింగం మన ప్రేమ విషయం త్వరగా మీ అమ్మా నాన్నకు చెప్పట్లేదనే కదా నీకింత కోపం అని అడుగుతాడు. అను థ్యాంక్స్ అంటూ త్వరగా క్యాచ్ చేశావు అంటుంది. రామలింగం నాకు కాస్త గడువివ్వు, నీ కాళ్ళు పట్టుకుంటాను, మన ప్రేమ విషయం మీ అమ్మా నాన్నకు చెప్తాను అంటాడు. అను ఎన్నో యుగంలో చెప్తావు, ఎన్ని సంవత్సరాలకు చెప్తావు, ఇంకో 30 ఏళ్ళకు చెప్తావా అని అడుగుతుంది. రామలింగం ప్లీజ్ అను, ప్రేమను ఎవరూ గెలిపించాల్సిన అవసరం లేదు, ప్రేమ కోసం ప్రేమే ప్రేమను ప్రేమగా గెలిపిస్తుంది, మనం ప్రేమగా వెయిట్ చేయాలి అంటాడు.
అను అయితే వెయిట్ చెయ్యి అంటూ రామలింగంని చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోతుంది. ఇక రామచంద్రయ్య కిందికి దిగి వస్తూ ఉంటే విక్రమ్ కృష్ణ పైకి వెళ్తూ రామచంద్రయ్యకు ఎదురు పడతాడు. విక్రమ్ కృష్ణ మామయ్య అంటూ రామచంద్రయ్యను పలకరించబోతాడు. రామచంద్రయ్య కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అటుగా వచ్చిన రాధ విక్రమ్ కృష్ణను చూస్తుంది. విక్రమ్ కృష్ణ పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి, ఏంటి విక్రమ్ కృష్ణ గారు అంతలా బాధపడుతున్నారు అంటూ, గ్యారంటీగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కొంపతీసి ఆకాశం ముక్కల మీద పడుతుందా, లేక సునామీ వచ్చి ప్రపంచాన్ని ముంచేయబోతుందా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, నేను పలకరించినా కూడా మామయ్య మాట్లాడకుండా వెళ్ళిపోయారు అంటాడు. రాధ, దానికే ఇంత బాధపడిపోవాలా? ఎలాగోలా ఆయనతో మాట కలిపి ఆయన్ను మాట్లాడేలా చేసుకోండి అంటుంది. విక్రమ్ కృష్ణ, నా మీద అంత కోపం ఉన్నప్పుడు నాతో ఎలా మాట్లాడతాడు అని అడుగుతాడు. రాధ, మీ మీద ఆయనకు కోపం ఉందని ఎవరు చెప్పారు అంటుంది. మీ మీద ఆయనకున్నది కోపం కాదు, ప్రేమ అంటుంది. రామచంద్రయ్య విక్రమ్ కృష్ణ గురించి తనతో చెప్పిన మాటలు విక్రమ్ కృష్ణకు చెప్పి, మీ మీద ఆయనకు కోపం ఉంటే అంత మంచిగా మాట్లాడతారా అని అడుగుతుంది. తనది కోపం కాదు, బాధ. చిట్టిని తీసుకొస్తానని ఆయనకు మాటిచ్చారు, కానీ ఇంతవరకు ఆ పని చేయలేకపోయారు. అందుకే ఆయన బాధపడుతున్నారు. మీరు ఆయన మనసును అర్థం చేసుకుని ఆయన బాధను తగ్గించడానికి ప్రయత్నించండి అంటుంది. ఇక రామచంద్రయ్య ఆర్చరీ గేమ్ని ప్రాక్టీస్ చేస్తూ టార్గెట్ మిస్ చేస్తాడు. అప్పుడే ఇంటి నుంచి బయటకు వస్తూ ఉన్న విక్రమ్ కృష్ణ తన యారోతో టార్గెట్ని షూట్ చేస్తాడు. రామచంద్రయ్య దగ్గరకు వెళ్ళి, చూసావా మామయ్య, నువ్వు నేర్పిన విద్యను నేను ఇంతవరకు మర్చిపోలేదు అంటాడు. రామచంద్రయ్య, నేను నేర్పని విద్యలు కూడా నువ్వు నేర్చుకున్నావు కదా అంటాడు. విక్రమ్ కృష్ణ, నేను ఇంకేం విద్యలు నేర్చుకున్నాను మామయ్య అని అడుగుతాడు. రామచంద్రయ్య, మాట ఇచ్చి తప్పడం అనే గొప్ప విద్యను నేర్చుకున్నావు కదా అంటాడు. చిట్టి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని మాట ఇచ్చావు, తీసుకొచ్చావా? పెళ్లి చేసుకుని ఆ రాధను ఇంటికి తీసుకొచ్చావు. ప్రియను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చావు, చేసుకున్నావా? నువ్వు ప్రేమించిన రాధను పెళ్లి చేసుకున్నావు. చిట్టి కంటే నీకు రాధే ముఖ్యం. ఒక మాటలో చెప్పాలంటే నాకిచ్చిన మాట కన్నా నీకు నీ స్వార్థం ముఖ్యం, నీ సుఖము సంతోషమే ముఖ్యం అంటాడు. విక్రమ్ కృష్ణ, అలా మాట్లాడొద్దు మామయ్య ప్లీజ్ అంటాడు. చిట్టి ఎక్కడుందో తెలుసుకోవడానికి నేను చేయని ప్రయత్నం లేదు, వెతకని చోటు లేదు. ఎంత ప్రయత్నించినా చిట్టిని ఎన్ని చోట్ల వెతికినా చిట్టి ఆచూకీ దొరకడం లేదు. చిట్టి గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో నేను అంతే ఆలోచిస్తున్నాను మామయ్య. చిట్టి ఎప్పుడెప్పుడు వస్తుందా అని నువ్వెంత ఎదురు చూస్తున్నావో నేను అంతే ఎదురు చూస్తున్నాను. చిట్టిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నువ్వెంత తొందరపడుతున్నావో నేను అంతే తొందరపడుతున్నాను. ప్లీజ్ మామయ్య, దయచేసి నన్ను నమ్ము అంటాడు. రామచంద్రయ్య, నీ మీద నమ్మకం ఎప్పుడో పోయిందిరా అంటాడు. నువ్వు నాకు తెలిసినా నేను పెంచిన నా మేనల్లుడు విక్కీ వై ఉంటే నేను నమ్మేవాడిని. ఇప్పుడు నువ్వు మారిపోయావు, నీ ఇంపార్టెన్స్ మారిపోయింది, నీ ప్రయారిటీస్ మారిపోయాయి. ఇక నీకు నా చిట్టి నాకు ఇచ్చిన మాట ఎందుకు గుర్తుంటాయి? అస్సలు గుర్తుండవు అంటాడు. విక్రమ్ కృష్ణ, నిన్ను చిట్టిని ఎలా మర్చిపోతాను మామయ్య? మిమ్మల్ని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే అంటాడు. రామచంద్రయ్య, ఇంకేం మాట్లాడొద్దు, ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు. నాకిచ్చిన మాట నిలబెట్టుకుని నా చిట్టిని నా కళ్ళ ముందు నిలబెట్టే వరకు నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రాధ కిచెన్ లోపలికి వెళ్ళి మోనాలిసాతో విక్రమ్ కృష్ణ గారికి హల్వా అంటే ఇష్టమని చెప్పి హల్వా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. లవంగం రాధ దగ్గరకు వస్తాడు. తనకి కూడా హల్వా అంటే ఇష్టమని చెప్పి హాల్లో ఉన్న తను హల్వా వాసన పసిగట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను అంటాడు. రాధ, హల్వా అంటే అంత ఇష్టమా అని అడుగుతుంది. లవంగం, అంతకంటే ఇష్టం మేడం అంటాడు. ఏకపిగువన 1 కేజీ హల్వా అవలీలుగా తినేయగలను మేడం అంటాడు. రాధ, ఏకపిగువన కేజీ అంటే ఇన్స్టాల్మెంట్స్లో ఎన్ని కేజీలు తింటావు అని అడుగుతుంది. లవంగం, ఈజీగా ఒక 5-6 కేజీలు తినేస్తాను మేడం అంటాడు. మోనాలిసా, అలా కేజీలు స్వీట్లు తినడం వల్లే మనిషి పైకి పెరగకుండా ముందుకి వెనక్కి పెరిగాడు మేడం అంటుంది. లవంగం, ఇది మా వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి మేడం అంటాడు. రాధ, ఆ ఆస్తిని కేజీల స్వీట్లు తింటూ జాగ్రత్తగా కాపాడుకుంటున్నామన్నమాట అంటూ, టోటల్గా నీకు హెల్త్ కాన్షియస్ లేదని అర్థమైంది అంటుంది. మోనాలిసాతో, ఈ రోజు నుంచి లవంగం ఫుల్ డైట్ చేస్తున్నాడు, అతని కడుపు కాల్చి కొవ్వు కరిగించు అంటుంది. లవంగం, మేడం నేను పని లేకపోయినా ఉంటానేమో కానీ తిండి లేకపోతే ఉండలేను మేడం అంటాడు. రాధ, చేయాల్సిందే అంటుంది. ఈ స్వీట్ తీసుకెళ్ళి విక్రమ్ గారికి ఇచ్చొచ్చే వరకు నువ్వు ఇక్కడే శీర్షాసనంలో ఉండాలి అంటుంది. లవంగం, శిరీష ఆసనమా? ఎవరు మేడం ఆ శిరీష అని అడుగుతాడు. రాధ, అది శిరీష ఆసనం కాదు, శీర్షాసనం అంటే తలకిందులుగా నిలబడాలి అంటుంది. లవంగం షాక్ అవుతూ,
మేడం కడుపులోని కొవ్వు నోట్లోకి జారుతుందేమో అంటాడు. రాధ జారితే మంచిదేలే అంటూ వెళ్ళి శీర్షాసనం వెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంది. మోనాలిసా నవ్వుకుంటూ నీకు రాధా మేడమే కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. లవంగం ఈ మేడం మా మేడం కన్నా డేంజర్గా ఉంది అనుకుంటాడు. ఇక విక్రమ్ కృష్ణ గార్డెన్లో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణ దగ్గరకు వెళ్ళి కొంచెం జరగండి సార్ అంటూ విక్రమ్ కృష్ణ పక్కనే కూర్చుంటుంది. రాధ ఏది సరిగా చెప్తే వినరే అంటూ విక్రమ్ సార్ మీకోసం హల్వా చేసి తీసుకొచ్చాను అంటుంది. విక్రమ్ కృష్ణ వద్దు అంటాడు. రాధ నీకు హల్వా అంటే ఇష్టం కదా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ తినాలని లేదు అంటాడు. రాధ ఎందుకు అంటుంది. విక్రమ్ కృష్ణ మనసేం బాలేదు అంటాడు. చిట్టిని తీసుకొచ్చేంత వరకు మామయ్య నాతో మాట్లాడనన్నాడు అంటాడు. రాధ తన చీర ఇస్తూ తీసుకో అంటుంది. విక్రమ్ కృష్ణ ఎందుకు అంటాడు. రాధ కళ్ళు తుడుచుకోవడానికి అంటూ ఒక కంటి నుంచి గంగ మరో కంటి నుంచి గోదావరి బయటకు జంప్ చేయడానికి రెడీగా ఉన్నాయి అంటూ తుడుచుకోండి అంటుంది. విక్రమ్ కృష్ణ అక్కర్లేదు అంటాడు. రాధ మామయ్య మాట్లాడొద్దన్నారని నువ్వు ఇలా ఆడపిల్లలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏమిటి అంటుంది. అంటే మగాళ్ళకు కన్నీళ్లు ఉండవని కాదు, కాకపోతే మగాళ్ళు కన్నీళ్లు దిగమింగుకుంటారు, ఆడవాళ్ళు కళ్ళల్లోంచి కక్కేస్తారు, అంతే తేడా అంటుంది. సో నువ్వు కూడా దిగమింగుకుంటే బెటర్ కదూ అంటుంది. విక్రమ్ కృష్ణ నా బాధ నీకంత కామెడీగా ఉందా అని అడుగుతాడు. రాధ బాధ ఎవరికైనా బాధే, కామెడీగా ఎలా ఉంటుంది అంటుంది. సొల్యూషన్ ఉన్న ప్రాబ్లం గురించి కూడా బాధపడుతుంటే కామెడీగానే ఉంటుంది అంటుంది. విక్రమ్ కృష్ణ నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏముంది అంటాడు. రాధ ఎందుకు లేదు, చిట్టిని తీసుకొచ్చి మీ మామయ్య ముందు నిలబెట్టడమే సొల్యూషన్ అంటుంది. విక్రమ్ కృష్ణ అంత ఈజీ అయితే ఈ పాటికి ఆ పని ఎప్పుడో చేసేవాడిని అంటాడు. చిట్టి ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, ఎంత వెతికి చూసినా తెలియలేదు కదా అంటాడు. రాధ తెలియలేదని వదిలేయకూడదు కదా, తెలిసే వరకు వెతుకుతూనే ఉండాలి కదా, ఆ విషయం మీకు అర్థం కావడం కోసమే మీ మామయ్య అలా బిహేవ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మీ మామయ్యని చూస్తూ పెరిగావు, అయినా ఆయన మనసు ఏంటో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నిన్నగాక మొన్నొచ్చిన నాకు ఆయన మనసు ఏంటో అర్థమైంది. సో నువ్వు కూడా అర్థం చేసుకుని చిట్టి ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టు. నువ్వు నిలబెడతావు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది రాధ. ఆయన నీకు మేనమామ మాత్రమే కాదు, గురువుగారు కూడా అని చెప్పావు కదా. చిట్టిని వెతికి తీసుకొస్తే అదే నువ్వు ఆయనకిచ్చే గురుదక్షిణ అవుతుంది. నువ్వు ఆయనకు గురుదక్షిణ ఇవ్వడం కోసం నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ అని చెప్పి ఇంకేమీ ఆలోచించకుండా హ్యాపీగా ఈ హల్వా తిను అంటుంది. తినవయ్యా బాబు అంటూ హల్వాని విక్రమ్ కృష్ణ చేతిలో ఉంచి వెళ్ళిపోతుంది రాధ. విక్రమ్ కృష్ణ రాధ పైకి తింగరదానిలా కనపడుతుంది కానీ తెలివైందే అనుకుంటాడు. అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుంది కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ సలహా ఇచ్చి ఎదుటి వాళ్లకు చాలా హెల్ప్ చేస్తుంది అనుకుంటాడు. ఇక దమయంతి భవానీ శంకర్ని కలిసి తనెందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావని అడుగుతుంది. భవానీ శంకర్ దమయంతితో విక్రమ్ కృష్ణ సేనయ్య నిర్దోషి అని తెలిసి కూడా సేనయ్యను ఎందుకు బెయిల్ మీద బయటకు తీసుకురావడం లేదు అని అడుగుతాడు. ఏ అల్లుడైనా అలా ఉంటాడా, వాడి భార్య అయినా తొందర పెట్టాలి కదా, వాళ్ళు సైలెంట్గా ఎందుకు ఉన్నారు, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటనేది నా ధర్మ సందేహం అంటాడు. దమయంతి ఆ సందేహం నాకెప్పుడో వచ్చింది, కాకపోతే దాని గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు అంటుంది. భవానీ శంకర్ అంత ముఖ్యమైన విషయం ఆలోచించకపోవడం ఏంటమ్మా అంటాడు. దమయంతి ఇంతకంటే ముఖ్యమైన విషయాలు నా బుర్ర నిండా నిండిపోయాయి. విక్రమ్ కృష్ణని రాధని విడదీసి విక్రమ్ కృష్ణకి ప్రియకి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ రాధ నేను అనుకున్నది జరగకుండా అడ్డం పడుతుంది అంటుంది. భవానీ శంకర్ ఆ రాధను ఎలా వదిలించుకోవాలో నేను చెప్తాను, నువ్వు మాత్రం ఆ రాధ విక్రమ్ కృష్ణల మీద ఒక కన్నేసి ఉంచు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు సేనయ్య టాపిక్ వస్తుందేమో గమనించు. అలాంటి సందేహం ఏమైనా ఉంటే వెంటనే నాకు ఇన్ఫామ్ చెయ్యి. దాన్ని పట్టుకుని మన నెట్వర్క్ ఓపెన్ చేస్తే విక్రమ్ కృష్ణ రాధా మధ్య ఉన్న రహస్యం తెలుస్తుంది అంటాడు. ఇక రామచంద్రయ్య విక్రమ్ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాధ రామచంద్రయ్య దగ్గరకు వచ్చి ఏంటి గురూజీ డల్గా ఉన్నారు, విక్రమ్ కృష్ణ గారితో అలా మాట్లాడినందుకు ఫీల్ అవుతున్నారా అని అడుగుతుంది. నాకెలా తెలిసిందా అనుకుంటున్నారా, ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో నాకు అలా తెలిసిపోతుంది అంటుంది. మీరు మీ మేనల్లుడితో అలా మాట్లాడటంలో తప్పు లేదు అంటుంది. కానీ మీలాగే చిట్టి గురించి విక్రమ్ కృష్ణ గారు కూడా ఫీల్ అవుతున్నారు. చిట్టి గురించి మీరిద్దరూ అంతలా బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు చిట్టి వస్తుంది, మీ బాధను పోగొడుతుంది, మీ ఇద్దరిని కలుపుతుంది అంటుంది. నాకు ఒకటే డౌట్ గురూజీ, రేపు మీ చిట్టి వచ్చే టైంకి మీరు ఇలాగే బాధపడుతూ డల్గా ఉంటే పాపం చిట్టి ఎంత బాధపడుతుంది. ఇదేంటి రాధ, నువ్వు ఉండి కూడా నాన్న అలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉన్నావు అని
చిట్టి నన్ను నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి గురూజీ? ఇదే మీ నాన్న ఇలాగే బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని మీ చిట్టి నన్ను తిట్టదా? నాకు తిట్లు తప్పించడం కోసమైనా మీ బాధ కాస్త తగ్గించుకొని కాస్త నవ్వుతూ ఉండండి గురూజీ. అసలు నవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో మీకు తెలుసా గురూజీ? తెలిసే ఉంటుందిలే, కానీ మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే మీరు నవ్వడమే మర్చిపోయారు కదా అంటుంది. నవ్వడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందంట, స్ట్రెస్ తగ్గుతుందంట, మనసు తేలిక పడుతుందంట, మనిషి స్ట్రాంగ్ అవుతాడంట. సంతోషం సగం బలం అంటే ఇదే ఏమో గురూజీ. సో మీరు అప్పుడప్పుడు కాస్త నవ్వడానికి ట్రై చేయండి గురూజీ ప్లీజ్ అంటుంది. మీరు నవ్వితే చాలా బాగుంటారు, నవ్వకపోతే బాగోరని కాదు, నవ్వకపోయినా బాగుంటారు, నవ్వితే ఇంకా బాగుంటారు. కొంచెం నవ్వచ్చు కదా ప్లీజ్, కొంచెం నవ్వండి అంటూ రామచంద్రయ్యను బ్రతిమలాడుతూ ఉంటుంది రాధ. రామచంద్రయ్య నవ్వడంతో రాధ సూపర్ అంటూ మీరిలా నవ్వుతూ ఉంటే నా మనసుకు హాయిగా ఉంది అంటుంది. రామచంద్రయ్య నీలో ఏదో మ్యాజిక్ ఉంది రాధా అంటాడు. ఆ మ్యాజిక్తో అందరి మనసులకు దగ్గరైపోతావు. ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న బాధను చెప్పకుండానే తెలుసుకుంటావు. ఆ బాధని ఎలాగోలా తగ్గించడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని కన్నా ఆ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి అంటాడు. రాధా మీరు కూడా ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అంటుంది. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా నవ్వుతూ ఉండాలి అంటూ ఓకేనా గురూజీ అని అడుగుతుంది. రామచంద్రయ్య ఓకే అంటాడు. రాధా థ్యాంక్స్ గురూజీ అని చెప్పి వెళ్ళిపోతుంది. రామచంద్రయ్య నా కూతురు చిట్టి కూడా ఇలాగే ఉంటుందేమో అనుకుంటాడు. ఇదంతా చాటు నుంచి వింటూ ఉన్న ప్రియ ఈ రాధ పెదనాన్నకు బాగా దగ్గరైపోతుంది. నాకు బావకి పెళ్లి జరగాలంటే పెదనాన్న సపోర్టు నాకు కావాలి, పెదనాన్నకు ఆ రాధను దూరం చేయాలి అనుకుంటుంది ప్రియ. ఇక విక్రమ్ కృష్ణ రామచంద్రయ్య మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. రామలింగం విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా రమ్మన్నావేంటి అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ చిట్టిని తీసుకొచ్చేంత వరకు మామయ్య తనతో మాట్లాడొద్దన్నారు అంటాడు. చిట్టిని తను వెతకడం లేదని మామయ్య ఫీల్ అవుతున్నారు అంటాడు. రామలింగం అది నిజమే కదా అంటాడు. ప్రియతో పెళ్లి తప్పించుకోవడం కోసం రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావు. డమ్మీ వైఫ్గా రాధను ఇంటికి తీసుకొచ్చావు. తర్వాత మెల్లిగా నీ మనసు మారడం మొదలైంది. చిట్టి నీ మనసులోంచి స్లోగా దూరం అవుతుంది. రాధ నీ మనసుకి స్లోగా దగ్గరవుతుంది. ప్రస్తుతం నువ్వు చిట్టిని మర్చిపోయి రాధ ప్రేమలో మునిగిపోయావురా. అగ్రిమెంట్ పెళ్లిని నిజమైన పెళ్లిగా మార్చడానికి, పర్మనెంట్గా రాధ భర్తగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు. అందుకే సీనయ్య నిర్దోషి అని తెలిసినా బయటకు తీసుకురాకుండా ఇంకా జైల్లోనే ఉంచావు. ఆయన బయటకు వస్తే రాధ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందనే భయంతోనే ఆయన జీవితాన్ని జైల్లోనే మగ్గిపోయేలా చేస్తున్నావు. నీ స్వార్థం కోసం మీ మామయ్యని, రాధని, రాధ వాళ్ళ నాన్నని ముగ్గురిని మోసం చేస్తున్నావురా అంటాడు. విక్రమ్ కృష్ణ రామలింగంని చెంపదెబ్బ కొట్టి రే చిట్టి నా ప్రాణం రా, నాలో ప్రాణం ఉన్నంత వరకు చిట్టి నా మనసులోనే ఉంటుంది. మర్చిపోవడం ఈ జన్మలో జరగదు. ఇలాంటి రాధలు 100 మంది వచ్చినా నా మనసుకి దగ్గర కాలేరు. నా మనసులో ఉన్న చిట్టిని దూరం చేయలేరు. ఇంకొకసారి నా చిట్టి మీద ప్రేమ లేదని మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి నేను ఎవరిని మోసం చేయట్లేదు. అటు మామయ్యకు న్యాయం చేస్తాను, రాధకి వాళ్ళ నాన్నకి కూడా న్యాయం చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి బైక్ మీద వెళ్ళిపోతాడు. ఇక ప్రియ రామచంద్రయ్య గదిలోకి వెళ్ళడం చూసి అను ఏంటి ప్రియ దొంగచూపులు చూస్తూ మామయ్య గదిలోకి వెళ్తుంది అనుకుంటూ ప్రియ వెనకే తను వెళ్తుంది. ప్రియ చిట్టి ఫోటో చూస్తూ అక్క ఆ రాధ మీద పెదనాన్నకి కోపం తెప్పించడం కోసం నిన్ను వాడుకుంటున్నాను. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో అసలు ఉన్నావో లేవో తెలియని నువ్వు నాకు ఇలా కూడా ఉపయోగపడుతున్నందుకు థ్యాంక్ యూ అక్క అని చెప్పి చిట్టి ఫోటో చేతిలోకి తీసుకుంటుంది. అను ప్రియ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అంటుంది. ప్రియ పెదనాన్నకు దగ్గరవుతున్న రాధను పెదనాన్నకు దూరం చేయడం కోసం ఈ ఫోటో పగలగొట్టి రాధ పగలగొట్టిందని చెప్తాను అంటుంది. అను ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ ఫోటో పగలగొడితే మామయ్య ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించు అంటుంది. ప్రియ నేను అనుకున్నది ఎలా సాధించాలో అది ఆలోచిస్తానే తప్ప ఎవరి బాధ గురించి ఆలోచించను అంటుంది. అను మామయ్య బాధ గురించి కూడా ఆలోచించవా అంటుంది. ప్రియ ఆలోచించను అని చెప్పి ఆ ఫోటోని పగలగొడుతుంది. అప్పుడే వాష్రూమ్లోంచి బయటకు వచ్చిన రామచంద్రయ్య ప్రియను అనుని చూసి ఏంటలా ఉన్నారు ఏమైంది అని అడుగుతాడు. చిట్టి ఫోటో పగిలిపోయి ఉండడం చూసి రామచంద్రయ్య షాక్ అవుతూ ఎవరు నా చిట్టి ఫోటో పగలగొట్టింది, ఎవరు నా ప్రాణాన్ని ముక్కలు చేసింది చెప్పండి అంటాడు. ప్రియ అనుని చూసి ఏంటిది నన్నే చూస్తుంది అనుకుంటూ అను పగలగొట్టింది అంటుంది. అను షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.